ఓం శ్రీ సాయినాథాయ నమః. ఈరోజు బాబా గారు చెప్పిన కొన్ని అమృత వాక్యాలలో మనం పార్ట్ 3లో తెలుసుకుందాం. నువ్వేం చింతించకు, నీకు బోలెడన్ని రూపాలను ఇస్తాను. నా వద్ద నిశ్చితంగా కూర్చొని నన్ను అనన్యంగా భరించే వారి నిత్యము పవిత్ర మనస్సుతో నన్ను ప్రేమించు వారి యోగక్షేమములు వహించడం నా వ్రతం. ఇక్కడ అన్న వస్త్రాలకు కొరత ఉండదు. వాని కొరకు మీ శక్తి వృధం చేసుకోకండి. ఇతరులను పట్టించుకోవద్దు. నీ అనుభవాన్నే అంటూ పెట్టుకో. ఎవరైనా మన సహాయం అర్థిస్తే తప్పక చేయడం కానీ లేదా చేయించడం కానీ మన ధర్మం. అటువంటి ఆలోచనలన్నీ కట్టిపెట్టి నీవా ఏమిటో నీకు పూర్తిగా తెలుసు. నేను ఎవరినో కూడా ముందు ముందు నీకే తెలుస్తుంది. గతంలోనూ ఇప్పుడు కూడా నేను నీ వెంటే ఉన్నాను. మంచి కానీ చెడు కానీ గతంలో నిన్ను చేసిన పనులన్నిటికీ నాదే పూర్తి బాధ్యత. ఏమిటి 1-2 రోజులు ఉపవాసాన్ని కూడా తట్టుకోలేవా? నేను 12 సంవత్సరాలు కేవలం వేపాకు తిని జీవించాను. రండి, బస్తాల కొద్దీ ఊసుకుపోండి. ఈ మసీదు తల్లి బండాగారాన్ని బండ్ల కొద్దీ తీసుకుపోండి. మేము ఎన్నో కష్టాలను వర్చాము. నెలల తరబడి ఆహారం లేకుండా ఉన్నాము. వేప వేదములైన ఆకులు మాత్రమే తిన్నాము. శరీరం శిక్షించి ఎముకలు కూడా నిలువైన స్థితికి ఉన్నప్పటికీ ఆ భగవంతుడి కృప వలన ప్రాణం పోలేదు. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. భార్యాభర్తలు కుటుంబ వశీకరణ, ఎటువంటి సమస్యలు ఉన్న జ్యోతిష్యం చెప్పబడును. కేవలం దూరంలో ఉన్న వారికి ఫోన్ కాల్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును. ఆర్థిక సమస్యలు నమ్మిన వారికి దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా గురూజీ గారిని సంప్రదించండి. గురూజీ గారిని సంప్రదించవలసిన నెంబర్ 9515466718. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి.